హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సౌజీస్ హోమ్ కిచెన్. ఈరోజు నేను చూపిస్తున్న రెసిపీ వచ్చేసి బోండాలకి మనం పిండిని ఎలా కలుపుకోవాలి, అది కూడా పొడి బియ్యంతో ఎలా కలుపుకుంటే మనకి బోండాలు అవి మంచిగా వస్తాయి అన్నది నేను చూపిస్తానండి. ఇప్పుడు దీనికోసం మనం ఒక టీ గ్లాస్తో ఇలా మినపప్పుని నానబెట్టేసుకోవాలి. అది ఒక 6 అవర్స్ అయినా నానబెట్టుకోవచ్చు, లేదా నైట్ మనం నానబెట్టేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోవచ్చు. ఇలా శుభ్రంగా నీట్గా కడిగేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుందాము. అందులోకి మనం శుభ్రంగా కడిగిపెట్టిన మినపప్పుని యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే ఇందులోకి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు మనం దీన్ని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలండి. అంటే ఎలా అంటే చాలా ఫైన్గా మిక్సీ పట్టేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా మిక్సీ పట్టేసుకున్న దీన్ని వేరొక బౌల్ తీసుకొని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. మనం ఏ బౌల్లో అయితే పిండిని కలుపుతున్నామో ఆ బౌల్లోకి మనం ఈ మినప్పిండిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఒక 2 కప్పుల పొడి బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. ఇదంతా మంచిగా కలిసేలాగా ఇలా మనం మిక్స్ చేసుకోవాలి. ముందే వాటర్ యాడ్ చేసేసి మిక్స్ చేయొద్దండి. ఫస్ట్ ఇలా నార్మల్గా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి వాటర్ అది అవసరం పడుతుంది అంటేనే మనకి సరిపడినన్ని వాటర్ యాడ్ చేసుకొని మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలండి. ఇక్కడ చూసారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇదంతా మంచిగా కలిసేలాగా ఇలా మనం మిక్స్ చేసేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, మంచిగా కలిపి పెట్టేశాను. ఎక్కువ లూజ్గా కలుపుకోవద్దు, అలానే గట్టిగా కూడా కలుపుకోవద్దండి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కలిపి మనం పక్కన పెట్టేసుకోవాలి. మనం ఈ పిండిని 6 అవర్స్ వరకు ఇలా వదిలేద్దామండి. 6 అవర్స్ తర్వాత నేను మీకు మూత తీసి చూపిస్తున్నాను. ఇక్కడ చూసారు కదా, మనకి పిండిది ఎంత మంచిగా ఫ్లఫీగా పొంగిందో. ఇలా ప్రిపేర్ చేసుకొని బోండాలు వేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ఇదే విధంగా ఒకసారి ప్రిపేర్ చేసుకొని చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.